హాయ్ హలో నమస్తే బా. ఈరోజు అయితే మనము మదనపల్లి మార్కెట్ గురించి మినీ వ్లాగ్ అయితే ప్లాన్ చేసాము. ఎదుగోండి మార్కెట్ ఎంట్రీ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇటుపక్క నుంచి వెహికల్స్ అలాగే ఇటుపక్క నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. అయితే మనము మార్కెట్లోకి వెళ్దాం రండి. ఎంఎస్ఆర్లో కాయ అయితే దిగిందబ్బా. ఓకే ఇంకా రండి చూద్దాం. మదనపల్లి మార్కెట్లోకి అయితే ఎంటర్ అయినాము. ఓకే ఇక్కడ మీకు విషయం చెప్పాలి బా. ఈరోజు టైం అయితే ఇప్పటికీ 6:30 దాటిపోయింది. 7 గంటల వైపు ఎగురుకుంటా పోతుంది ముళ్ళు. ఎంఎండి మండిలో కూడా కాయ అయితే దిగుతుంది లోపల. ఓకే ఇంకా పద్మావతిలో ఇంకా దిగలేదు, కానీ ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో స్టాక్ అయితే దిగుతుంది, అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే ఇంకా ఇటు పక్క చూస్తే లారీలు అన్నీ కూడా ఆగున్నాయి బా. కాయ తీసుకెళ్ళేటివో మరి తీసుకొచ్చిండేటివో మరి. ఇక్కడ ఒక లారీ అయితే ఇంకా స్టాక్ నింపుకుంటుంది. ఇక్కడ కొన్ని మండీల్లో కాయ ఇంకా ఎగుమతికి ఇదంతా రెడీగా ఉంది. పక్క పోయా బండ్లు వస్తానే కూడా కుక్కలు అడ్డంగానే ఉంటాయి. ఇంకా కొన్ని మండీల్లో ఇప్పటికైతే కాయ దిగలేదు. ఇంకా ఈ పక్క మండీల్లో మదీనా భాగ్యలక్ష్మిలో ఎగుమతులే నడుస్తున్నాయి. లారీలన్నీ ఖాళీ బాక్స్లో పక్క. ఓకే ఇంకా ఇటుపక్క కాయ అయితే దిగలేదు. చలిమంటలు కూడా వేసి పెట్టారు. ఇటుపక్క దింపుతున్నారు. మినీ వ్లాగ్ ఈరోజు జీపీఆర్లో కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని దింపుతున్నారు. ఇక్కడ చూస్తే ఖాళీ క్రేట్లన్నీ తీసుకుపోతున్నారు లారీలో. ఇది జీపీఆర్ లైన్ ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. ఇటు పక్క చూసుకుంటే కాయ అంతా ఇక్కడ పెట్టిండే కాయ అంతా ఎగుమతులు అయితే అయిపోయినాయి ప్రస్తుతానికి. మనం ఇప్పుడైతే టీవీఎస్ మండి దగ్గరికి అయితే పోతున్నాము. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను బా మదనపల్లి టమాటా మార్కెట్ గురించి. అందరూ తప్పకుండా లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాం బా. దిగుమతులు దిగుతున్నాయి. ఓకే ఎగుమతులన్నీ వెళ్ళిపోయి దిగుమతులు దిగుతున్నాయి షెడ్ కింద అయితే. ఇదిగోండి దిగుమతులు అయితే దిగుతున్నాయి టీవీఎస్ మండి దగ్గర. ఓకే ఇదిగోండి ఇక్కడ దింపారు. ఇదిగోండి రోజు పనిచేసే వాళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా కాయ అయితే దింపుతున్నారు. ఇదిగోండి పూర్తిగా ఇప్పటికైతే ఈ లైన్ అయితే ఫుల్ అవుతుంది. ఇంకో ట్రాక్టర్ వెయిటింగ్లో ఉంది. ఇదిగోండి చాలామంది దింపుతున్నారు. నైట్ అంతా కష్టపడతారు. కాయ వచ్చి అంతా మొత్తం అంతా దింపుతూనే ఉంటారు. కాయ ఎగుమతులు అయితే పోతున్నాయి బా. ఇదిగోండి ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని అయితే ఎగుమతి చేస్తున్నారు. ఇదిగోండి ఈ ట్రాక్టర్లకి అయితే ఎక్కిస్తున్నారు. లైటింగ్ లేదు ఇక్కడ. ఓకే ఇంకా ఈ బండి అయితే లోడింగ్ అయిపోయింది. ఓకే ఓపెన్ ప్లేస్లో అయితే కాయ మొత్తం ఎగుమతులు అయితే జరుగుతున్నాయి. ఈ వెహికల్లకు పూర్తి అయిపోయింది. ఎగుమతులన్నీ వెళ్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడే అంతా గట్టి బందోబస్తు చేసుకుని పోతున్నారు ఎగుమతులన్నీ. దిగుమతులు కూడా మరో పక్క అయితే దిగుతున్నాయి. ఇవాళ పుష్ప సినిమా హీరోని అరెస్ట్ చేశారు బా. ఎందుకు అరెస్ట్ చేశారు ఏమి అంటే, పుష్ప సినిమా రిలీజ్ అయిన రోజు హైదరాబాద్లో సందార్ థియేటర్ దగ్గరికి హీరో అల్లు అర్జున్ వెళ్ళి అభిమానుల్ని అల్లరిద్దామనుకున్నాడు. కానీ అక్కడ ఆయన రాగానే అభిమానులంతా కూడా ఎంతో ఉత్సాహంగా తొక్కిసలాట జరిగింది. అక్కడికి వచ్చిన ఫ్యామిలీలో ఒకరు లేడీసు మరొకరు చిన్న అబ్బాయి చనిపోవడం జరిగింది. సో అందువల్ల పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఏమో ఇవన్నీ కూడా రేపు పొద్దున్న వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు అని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓకే రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతులు ఎంత వచ్చినాయి, రేట్లు ఏమాత్రం అవుతాయి ఏమి అని మొత్తం అంతా చెప్పేస్తాను. ఇంతవరకు వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆలోనే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే మరి బాయ్.